భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి రోజు డిసెంబర్ 6వ తేదీన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ స్టాచ్యూ 125 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నాము. సో ఇది స్మృతివనం అంటారు. ఈ స్మృతివనానికి గత 1 ఇయర్ నుంచి నిజంగా తాళాలు పడ్డాయని చెప్పాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వ హయాం బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ రూపుదిద్దుకున్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూని చూడడానికి కూడా చాలామంది ఇక్కడికి విజిటర్స్ వస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి నన్ను చూడడం కావచ్చు, లేదంటే రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఆయనతో ఫొటోస్ దిగడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. సో ఈ గేట్కి తాళం పడి కూడా దాదాపు 1 సంవత్సరం కాలం పట్టింది. అయితే ఆయన జయంతి వేడుకలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ఈ అంబేద్కర్ స్మృతివనానికి సంబంధించి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ స్మృతివనానికి కంప్లీట్గా లాక్ అయితే పడింది. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కూడా లోపలికి వెళ్ళడం కాదు కదా, చాలా దూరంగా ఆయనను చూడడం కావచ్చు, ఆయనతో సెల్ఫీలు దిగడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలను ఫోటోలో బంధించుకోవడం కావచ్చు, చాలా దూరంగా చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కనీసం గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన వర్ధంతి వేడుకల్ని కూడా జరిపించాలి, ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించాలి, రావాలి. ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కావచ్చు, లేదంటే మంత్రులు కావచ్చు, సీఎం హోదాలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇక్కడికి రావాలి, ఆయన వర్ధంతి వేడుకల్లో పాల్గొనాలి. కానీ ఆయన జయంతి వేడుకలను చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు జరిగేటువంటి వర్ధంతి వేడుకల్ని కూడా చేయకపోవడం సో రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. ప్రజెంట్ మనం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఆయనకి నివాళులు అర్పించకపోగా ఇక్కడ కట్టుదిట్టమైన సెక్యూరిటీని అరేంజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి. సో పబ్లిక్ కంటే ఎక్కువగా కూడా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో నుంచి నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇక్కడ ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ని చూసి వెళ్తుంటారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కాబట్టి ఆయనకు నివాళులు అర్పిద్దామని కూడా ఇక్కడి వరకు హైదరాబాద్ వరకు రాజధాని వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతాన్ని అంటే స్మృతివనాన్ని విజిట్ చేయడానికి వస్తున్నారు. కానీ ఇక్కడ లాక్లను చూసి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని చూసి కావచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సో పబ్లిక్ కంటే కూడా ఎక్కువగా పోలీస్ సెక్యూరిటీని అరేంజ్ చేసింది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పాలి. సో పోలీస్ వాళ్ళు కూడా చాలా పకడ్బందీగా వ్యాన్లలోనైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా ఈరోజు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కంప్లీట్గా అందరూ ఇక్కడ ధర్నా చేస్తారు, నిరసనలు తెలుపుతారు అనేసి సమాచారం నేపథ్యంలో ఇక్కడికి భారీగా పోలీసు బలగాలు అయితే దిగాయి. బెటాలియన్ పోలీసులు, అట్లాగే కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, లేదంటే ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, కంప్లీట్గా చాలా వరకు ఈ సరౌండింగ్ ఒక 200 మీటర్స్ వరకు కూడా పోలీస్ బందోబస్తు చాలా పెద్దగా పెట్టారనేసి చెప్పాలి. ఒకవైపు చూసుకుంటే సంవత్సర కాలం గడుస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అని విజయోత్సవ సభలు నిర్వహిస్తుంది ఈ కాంగ్రెస్ సర్కారు. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ అంటే ఈరోజు అంబేద్కర్ వర్ధంతి కాబట్టి అంబేద్కర్ వర్ధంతికి సంబంధించి ఆయనకు నివాళులు అర్పించడానికి యాక్చువల్గా ఈ వేడుకల్ని అంటే ఈ సిచ్యువేషన్ని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోగా ఇటు వైపు వచ్చి అంబేద్కర్కి నివాళులు అర్పించేటువంటి నేతల్ని ఇటు పక్కకు కూడా రానివ్వకుండా ప్రతిపక్ష నాయకుల్ని హౌస్ అరెస్టులు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉందనేసి చెప్పాలి. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి విద్యార్థులు కావచ్చు అంటే స్టూడెంట్స్ని కూడా చాలా స్కూళ్ళ నుంచి కాలేజీల నుంచి ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారు. స్మృతివనానికి కూడా ఇక్కడికి స్టూడెంట్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు కూడా ఇక్కడ సెల్ఫీలు దిగడం కావచ్చు, ఫొటోస్ దిగడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని అబ్జర్వ్ చేయడం కావచ్చు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బెటాలియన్ కావచ్చు, సో పోలీస్ వాళ్ళు అయితే ఇక్కడ ఎవరిని కూడా నించోనివ్వనటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ క్రియేట్ చేశారు. కనీసం గవర్నమెంట్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇంకా క్రింది స్థాయి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరూ ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి పూలమాలలు వేసి ఇక్కడ నివాళులు అర్పించకపోగా ఇక్కడికి మిగతా ప్రతిపక్ష నాయకుల్ని కానీ లేకపోతే మిగతా లీడర్లను కానీ మిగతా అధికారులు కానీ చోటమోటా లీడర్లను కానీ ఎవరిని కూడా ఇటు పక్కకు కూడా రానివ్వని సిచ్యువేషన్ అయితే మనకు ఈ విగ్రహం పరిసర ప్రాంతాల్లోనైతే నెలకొందనేసి చెప్పొచ్చు. మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్గా పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా
ఇక్కడ రోప్ని అరేంజ్ చేసి మరి ఇక్కడ సరౌండింగ్స్లో ఎవరిని దగ్గరికి కూడా రానివ్వని సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. సో పబ్లిక్ కూడా వర్ధంతి రోజు ఇక్కడికి వచ్చేసి కొంత నివాళులు అర్పించడం కావచ్చు. సో చాలామంది అంబేద్కర్ బిడ్డల్లాగా ట్రీట్ చేస్తుంటారు. సో చాలామంది ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిద్దామని ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నంలో భాగంగానైతే ఇక్కడ పోలీసులు ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ విషయంలో అంటే ఇక్కడ స్మృతివనాన్ని గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ స్టాచ్యూని ఏర్పాటు చేసి ఇక్కడ జయంతి వేడుకలు కావచ్చు, లేదంటే వర్ధంతి టైంలో నివాళులు అర్పించే విషయంలో కావచ్చు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంబేద్కర్ స్టాచ్యూను ఇంత పెద్దగా పెట్టుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ మాత్రం చాలా మొండి వైఖరి అయితే అవలంబిస్తుందనేసి చెప్పాలి. ఈ సరౌండింగ్స్లో కూడా ఎవరిని రానివ్వకపోవడం కావచ్చు, ప్రతిపక్ష నాయకులనే కాదు పబ్లిక్ కూడా ఇక్కడికి చాలామంది వచ్చి ఆయనను చూద్దామని వస్తున్న వాళ్ళకు కూడా నిర్బంధాలు, అట్లాగే ఇక్కడికి వస్తున్న వాళ్లకు రిస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు పోలీసులు. సో పబ్లిక్ అంటే కూడా పోలీసులు ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. చాలామంది అంబేద్కర్ స్టాచ్యూని చూడడానికి వచ్చారు, ఆయనతో ఫోటోలు దిగడానికి వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలని. ఎక్కడి నుంచి వచ్చిండ్రమ్మా? నాకు బరల్ రీ मराठी किसके लिए आए इधर? अम्बेडकर नोड़क अम्बेडकर देखने के लिए आए. तो कैसे लगा इतना बड़ा विग्रह? किधर तो भी देखे आप इससे पहले? बड़ा मंदिर अदा तो नोड़क बंदिद्वी. हाँ बिड़ाले गेरला ಒಳಗೆ. अच्छा है. अच्छा है. फोटोस निकाले. फोटो भी तक्ಕೊಂಡೇವು, ಎಲ್ಲ ತಕ್ಕೊಂಡೇವು. ಏನು ಒಳಗೆ ಬಿಡಲಿಗಾರ ನಮಗೆ. ಹಾಂ ಹೈದರಾಬಾದ್ ಪೂರಾ ನೋಡಿಲ್ಲ ನಾವು, ಇಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ನೋಡಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ ಅಟೆ. ओनली अंबेडकर के लिए आए. हम बस कल्याण से कर्नाटक. फर्स्ट बार आया, हमारे को देखने के ही नहीं छोड़ रहे हैं. आया अभी तो इधर ये देखने के लिए. సో చూసిరు కదా, సో అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి కర్ణాటక నుంచి వచ్చిర్రు. సో వాళ్ళని కూడా తిప్పి పంపే ప్రయత్నమే చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు. ఇక్కడ వచ్చినటువంటి కాలేజీ స్టూడెంట్స్ని కూడా పంపించే ప్రయత్నమే చేస్తున్నారు. సో కొంతమంది పబ్లిక్ని కూడా మనం మాట్లాడిద్దాం, అసలు ఏమిటికొచ్చిర్రు, ఏంటి, ఎందుకు వాళ్ళని నిరాకరిస్తున్నారు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. ఎందుకు వచ్చినావన్నా? అమ్మ అంబేద్కర్కు పువ్వులు వేసి నివాళులు చెప్పుదామని వచ్చాను. వచ్చే వారికి గేట్లు పెట్టిర్రు, లోపలికి పోనిస్తలేరు. పోలీసు వాళ్ళు మెడల మీద చేసి నెట్టేస్తారు. కేసీఆర్ సారు ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టి అందరినీ రోజు చూసి మీరు మంచిగా చూసుకోవాలని చెప్పాడు. అంత పెద్ద సచివాలయానికి సుధా అంబేద్కర్ పేరు పెట్టారు కేసీఆర్ గారు. అయినా మమ్మల్ని చూడనిస్తలేరు, లోపలికి పోనిస్తలేరమ్మా. ఇంత దౌర్భాగ్యం ఈ రేవంత్ రెడ్డి పరిపాలన మీద. జయంతి వేడుకలు కూడా జరపలేదు కదనే ఇంతకు ముందు ఇక్కడ. అంటే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా వచ్చి ఇక్కడ వేడుకలు జరపవచ్చు కదా. అంటే జయంతి వేడుకలు కానీ, వర్ధంతికి సంబంధించి నివాళులు అర్పించడం కానీ. ఇప్పుడు ప్రతిపక్షములను జయనిస్తలేరు. మా సొంటి పేద జనం వచ్చి మేమన్న గేటు తీసుకొని పోయి నివాళులు అర్పిస్తామంటే పోనిస్తలేరు. ఇంత దౌర్భాగ్యం పాలన నేను ఎప్పుడు చూడలేదమ్మా. అన్నీ ముంచుతాండు, అంత లాజ్ చేస్తాండు ఈ రేవంత్ రెడ్డి. ఇంత దౌర్భాగ్యం అయితే ఏం లేదు. పేదోళ్ళు ఇండ్లు కూడా కొడతాండు. ఆ ఫుట్పాత్ మీద ఏదైనా బతుకుదామని అన్నమో గిన్నమో పెడతాంటే వాటిని తీసేస్తాండు. ఏది లేదమ్మా, అంత ఘోరం చేస్తాండమ్మా. మేము దర్శనం తీసుకొని దేవుని అట్లా భావించే అంబేద్కర్ దగ్గర సుధా పోకుండా ఇంత అరాచకం అయితే ఎక్కడ చూడలేదమ్మా నేను. ఎట్లా చూస్తారే, సంవత్సరం నుంచి గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన స్మృతివనాన్ని మనం ఎందుకు ఓపెన్ చేయాలి, క్లోజ్ చేసేయాలి అన్న ఈ నిర్బంధాన్ని ఎట్లా చూస్తారు ఇక్కడ ఉన్నటువంటి? ఈ నిర్బంధం అంటే పోలీసు వాళ్ళు ఉన్నదమ్మా, వాళ్ళ రాజ్యం పోలీసు వాళ్ళు ఓనిస్తలేరు, మేము పోతలేము. అది పోలీసు వాళ్ళు కాపలా ఉన్నాక ఏం చేద్దాం? పోలీసు వాళ్ళ రాజ్యం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసు వాళ్ళ దాని మీదనే పోలీసు లేడు. సో అంటే మీరు నివాళులు అర్పించడానికి వచ్చారు, సంవత్సర కాలం నుంచి కంప్లీట్గా ఆ గేట్ క్లోజ్. ఎందుకు ఇట్లా నిర్బంధం ఎందుకు? ఏం లేదు కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనటువంటి నాయకుడు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని అంటే చట్టం ఎట్లుండాలి, పోలీసు వ్యవస్థ అంటే ఎట్లుండాలని చూపించిన వ్యక్తి. కానీ ఇవాళ ప్రజలను సందర్శకులను చూడనీయకుండా, ఇవాళ సందర్శకులను చూడకుండా పోలీసులను వ్యతిరేకంగా అంబేద్కర్కు అడ్డం పెట్టిండు. మహారాష్ట్ర నుంచి వచ్చిర్రు, కర్ణాటక నుంచి వచ్చిండు, వేరే జిల్లాల నుంచి వచ్చి, రాష్ట్రాల నుంచి వచ్చి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అందరూ వచ్చి అంబేద్కర్కు అవుపడి ఆ బొమ్మను
సెల్ఫీలు తీసుకొని అంబేద్కర్ చేతిలో రాజ్యాంగం బుక్ ఉంది, భారత రాజ్యాంగం బుక్ ఉంటుంది, ఆ రాజ్యాంగం అంటే ఏందో విద్యార్థులు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అవపడకుండా ఇవాళ రేవంత్ గారు పోలీసులను పెట్టి ఏదో పాలన చేయాలనుకుంటున్నాడు. ఆయన రాజ్యాంగ వ్యతిరేక శక్తి. ఎందుకు ఈ మాట అంటున్నాం? ఆయన A1 A2 ముఖ్యమంత్రి. ఇలా తెలుగు రాష్ట్రాలకు పట్టిన దరిద్రమైనది ఏంటంటే A1 A2 ముఖ్యమంత్రులు ఇవాళ దుర్మార్గంగా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇవాళ ఈయన చేసే పాలన మొత్తము కాంగ్రెస్ పార్టీని అంతం చేయడానికి వచ్చిండు. ఇతను ఎందుకు చెప్తున్న మాట అంటే ఆయన ఏం చెప్పిండు? నా బడే బాయ్ అని చెప్పిండు. ఎవరు? మోడీ గారు. ఆయన బడే బాయ్ అట. కానీ ముఖ్యమంత్రి ఇచ్చింది ఎవరు? రేవంత్ ఏం చెప్తుండు? ఆదాని, గౌతమ్ అంబానీ, ఆదానీలకు రాహుల్ గారు చెప్పేదేమో గౌతమ్ అంబానీ, ఆదానీలు ఇది చట్ట వ్యతిరేకంగా బీజేపీ ముందు పెట్టి ప్రజల సొమ్ము దోచుకుంటుండని రాహుల్ గారు మాట్లాడుతుండు. కానీ రేవంత్ ఏం చేస్తుండు? వాళ్ళ కాడ చందాలు తీసుకుంటుండు. వాళ్ళ చందాలు 100 కోట్లు తీసుకుంటుండే. ఇంత దుర్మార్గం పాలన. ఆయన ఇంత దుర్మార్గమైన పాలన ఇంకోటి లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ తెలంగాణలో రేవంత్ ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా అంతం చేయడానికి వచ్చినటువంటి ఒక బడే బాయ్ తమ్ముడు. సో హంగులు ఆర్భాటలతోటి జయంతి వేడుకలకు జరపకపోవడం మనం వదిలేద్దాం. కానీ వర్ధంతి రోజున కనీసం ఆయనకు ఒక పూలమాల కూడా లేకుండా ఆ విగ్రహాన్ని అంత నిర్మానుష్యంగా చూడ్డాన్ని ఎట్లా చూస్తారు? అయితే ఈయన ముందు రాజ్యాంగ వ్యతిరేకిగా ఆయన పట్టుబడ్డాడు, దొంగగా దొరికిపోయినాడు. కాబట్టి భారత రాజ్యాంగం చట్టాల ప్రకారం నేను దొరికిపోయినా శిక్షార్హుని. కాబట్టి ఈ అంబేద్కర్ ఆలోచన విధానానికి నేను ఇవాళ జైలుకు పోవాల్సిన కర్మ వచ్చింది నాకు. అందుకనే బడేబాయ్ అన్నాడు. భవిష్యత్తులో రేవంత్ ఇదే పోలీసులు ఆయన లాకప్లో వేయబోతుర్రు. అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ పోలీసుల సాక్షిగా వీళ్ళే ఇతన్ని త్వరలో ఈ బడేబాయే తీసుకుపోయి లోపల జైలు వేయబోతుండు. ఈయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకటి అమలుకి చేతగాట్లేదు. చేతగాని ముఖ్యమంత్రి ఈయన ఏ ముఖ్యమంత్రి అనొచ్చు మనం అంటే? ఈయన ఏ ముఖ్యమంత్రి అనొచ్చు అనంటే మనము మురికి ముఖ్యమంత్రి, మురికి ముఖ్యమంత్రి. ఇవాళ కాళేశ్వరం ద్వారా ఎక్కడైతే మూసి పుట్టిందో, ఈ మూసి అనంతగిరిలో పుట్టినటువంటి మూసి ఎక్కడైతే ఉందో ఆడ తెచ్చి ఏం పెట్టిండు? రాడార్ కేంద్రాన్ని పెట్టిండు. దిగువన అంబుజా సిమెంటు. ఎంత దుర్మార్గము! హైదరాబాద్ను అంతం చేయడానికి వచ్చినటువంటి ఒక అదృశ్య శక్తి ఈయన. భవిష్యత్తులో ఇతను జైల్లోకి పోబోతా ఉండు. కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. మహిళలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది, స్కూటీలు ఇస్తున్నారని మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగ భృతి మోసం చేసింది. ఇంతకంటే వికలాంగులను మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఇది. కాబట్టి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంతమైపోతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడికి అంబేద్కర్ వర్ధంతి అనేసి చాలామంది పబ్లిక్ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఆయనకు నివాళులు అర్పిద్దాం, ఆయన విగ్రహాన్ని చూసి ఒక ఫోటో దిగుదాం అనే వస్తే కూడా కనీసం అక్కడికి పోనివ్వకుండా రోప్ని ఏర్పాటు చేసి నిర్బంధం పాలన అయితే ఇక్కడ తెలంగాణలో నడుస్తుందని చెప్పాలి. ఇక్కడ చూడొచ్చు, పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్బంధం ఏర్పాటు చేసి, సెక్యూరిటీని ఏర్పాటు చేసి, ఎవరిని కూడా కనీసం చుట్టుపక్కల ప్రాంతాల్లో నిలబడే ఒక ఫోటో దిగడానికి కూడా అనుమతించని సిచ్యువేషన్ని ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉన్నటువంటి స్మృతి వనం దగ్గర క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో లోపల మనం చూసుకుంటే లాక్లు ఏర్పాటు చేసి లోపల కూడా పోలీసులు, అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి అయినా పబ్లిక్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందనేసి కూడా అక్కడ కూడా పోలీసుల పహారా అనేది ఉంది. సో లోపల తాళం, అంటే లోపల ఉన్నటువంటి మెయిన్ డోర్కి కూడా తాళం వేసినటువంటి పరిస్థితి. ఆ ముందున్నటువంటి ప్రాంగణంలో కంప్లీట్గా పోలీసులు అయితే పహారా కాస్తున్నారు. ఎవరిని చీమ చిట్టుకుమన్నా కూడా ఎవరిని లోపలికి అలో చేయనీయకుండా పబ్లిక్ని నిర్బంధం చేసే విధంగా, పబ్లిక్ని ఇటువైపుగా ఇటు గుండా రానియకుండా ఉండే విధంగానైతే ఇక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. సో పోలీసులు కూడా చాలా ఫీల్ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసులో కొంత వాళ్ళకు కూడా ఇంత నిర్బంధాలు ఏంది అని బయటికి చెప్పుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళకు డ్యూటీలు వేసి కూడా వాళ్ళని కూడా ఇబ్బందులు పాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ అనేది చెప్పాలి. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ నిర్బంధ పాలన కావచ్చు, అక్రమ అరెస్టులను అయితే పబ్లిక్ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు అనేది చెప్పాలి. సో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రేవంత్ సర్కార్ పాలన ఉందనేసి కూడా పబ్లిక్ దుమ్మెత్తి పోస్తున్నారు. సో అంబేద్కర్కి సంబంధించిన జయంతి వేడుకలు జరపకపోయినా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి అంబేద్కర్
విషయంలో అక్కడ నిరాశ మిగిల్చింది. ఇప్పుడు కనీసం వర్ధంతి రోజున ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించేటువంటి పబ్లిక్కి కావచ్చు, జనాలను కావచ్చు, లేదంటే ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి నాయకులను కావచ్చు, ఎవరిని కూడా ఇక్కడికి రానివ్వకుండా నిర్బంధం చేసే విధానాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో రేవంత్ సర్కార్కి చూపిస్తారు అన్న వాస్తవాలైతే గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ నుంచి మనకు వినిపిస్తున్నటువంటి మాటలు. సో ఇక్కడనైతే నిర్బంధపు పాలన, నిర్బంధపు సెక్యూరిటీ నడుమనైతే అంబేద్కర్ స్టాచ్యూకి సంబంధించిన ప్రాంగణం శృతివనం ఉందనేసి చెప్పాలి. సో ఇక్కడికి నివాళులు అర్పించడానికి రేవంత్ సర్కార్ నుంచి చేసేటువంటి కార్యక్రమాలు చేయకపోగా ప్రతిపక్ష నాయకులు ఇక్కడికి వద్దామన్నా కూడా రానివ్వనటువంటి సిచ్యువేషన్. కామన్ పబ్లిక్ కూడా ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో కూడా రానివ్వనటువంటి సిచ్యువేషనే ఇక్కడ నెలకొందనేసి చెప్పాలి.